Hello everyone, welcome back to our channel Hema Subramaniam Vlogs. టుమారో మై బర్త్డే ఉంది కాబట్టి నేను శారీ అంతా తెచ్చుకునేసాను. మీషోలో తీసుకున్నాను. అయితే బ్లౌజ్ కట్ చేస్తున్నాను అనమాట. నా దగ్గర మిషన్ కానీ ఉంది. ఇట్లా బ్లౌజ్ కట్ చేసి నేనే స్టిచ్చింగ్ చేసుకునేస్తాను నా బ్లౌజెస్ని. అందుకు కట్ చేస్తున్నాను. ఒక 2-3 అవర్స్లో స్టిచ్చింగ్ చేసుకునేస్తాను అనమాట. ఇప్పుడు ఈవినింగ్ 5 o'clock అయింది. ఇంకా ఒక 2-3 అవర్స్లో కుట్టుకునేసి రేపు మార్నింగ్ కట్టుకుందామని చెప్పి ఇలా కుడుతున్నాను, కట్ చేస్తున్నాను అనమాట. కటింగ్ అంతా అయిపోయింది. బ్లౌజ్ కుట్టి తర్వాత చూపిస్తాను. మొత్తం బ్లౌజ్ అంతా కుట్టుకునేసాను. ఫాల్ కానీ కుట్టుకున్నాను. ఆల్ ఓవర్ శారీ ఇలా ఉందన్నమాట. నాకు చాలా బాగా అనిపించిందండి. ఫస్ట్ టైం నేను ఈ కలర్ వేర్ చేయడము. ఆల్ ఓవర్ శారీ జార్జెట్ వచ్చి ఉంటుంది. మమ్మీ బర్త్డే అనమాట. అందుకే గుడికి వచ్చేసింది. చూస్తారా గుడి? పదమ్మాయి అన్నాడు ఎన్నో ఇప్పుడే దర్శనం అయిపోయింది. మూడు ప్రదక్షిణలు బాయ్ ఎంత బాగుంది. వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయింది. ఇప్పుడు శివాలయంకి పోయి ఇట్లా అభిషేకం చేసుకునేసి వచ్చి కొంచెం ప్రసాదం తీసుకొని తింటున్నాము. ఇప్పటికే 1:30 అయిపోయింది. అసలు మేము ఇంతవరకు ఫుడ్డే తినలేదు. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినలేదు, ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ తినలేదు. అక్కడికి వెళ్ళి ఏదైనా ఉంటే తిందాము బయటికి వెళ్ళిన తర్వాత. వీళ్ళు పూరి కావాలంటున్నారు, అందుకని చెప్పి బయటకు వచ్చిన తర్వాత పూరి ఉండింది. పూరి ముగ్గురు కలిసి తినేసాము. ఆకలి అంటే ఆకలి, ఫుల్ ఆకలి. అసలు మేము రికార్డ్ కానీ చేయలేదు. తినేసి ఇంకా ఇంటికి వెళ్తున్నాము. దగ్గరే ఒక 10 minutes డిస్టెన్స్లో ఉంటుంది ఈ టెంపుల్. అందుకే నడుచుకొని వెళ్ళిపోతున్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. ఈరోజు నా బర్త్డే అండి. అయితే నేను ఈ శారీ తీసుకున్నాను. ఎంత బాగుందంటే, నేను ఫస్ట్ టైం ఇది బేబీ పింక్ కట్టడం. మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము.
క్రౌడ్ ఉంది ఫుల్ టెంపుల్. ఈ లైటింగ్ బలేదు. టెంపుల్లో ఫుల్ క్రౌడ్ ఉన్నారు. నా శారీ అయితే ఇదండి, ఎంత బాగుందో పింక్. నేను కూడా మ్యాచింగ్ చేసుకున్నాను. నేను ఫస్ట్ టైం ఈ కలర్ కట్టుకోవడం. నా అవుట్ఫిట్ చూస్తారా? టెంపుల్కి వెళ్ళి ఇప్పుడే వచ్చినాం. ఎస్ ఇదిగోండి ఈ చైన్ వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నా అవుట్ఫిట్కి కరెక్ట్గా ఉంది. ఇది ఏ అవుట్ఫిట్ పైకి అన్నిటికి సెట్ అవుతుంది అనమాట. అలాగే కమ్మలు ఇచ్చారు సేమ్. యా ఎవరైనా యా ఇది మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నాను. ఉంది నాది. సో ఇటు ఒకసారి నాది ఉంది మే. సని ఉండు. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ. ఎదట సైడ్ పెట్టినా పెట్టు. హీరోయిన్ మా మొహాలు నాకు ఎందుకు చూపిమే. కలిసిపోయినట్టుందంటే మేము టెంపుల్కి పోయి ఇప్పుడే వచ్చాము. సో మమ్మీ అట్టే ఏర్పడతారు. అదేదో పైన పెట్టచ్చు. హ్యాపీ బర్త్డే టు యూ మమ్మీ, పుట్టినరోజు ఇదైతే చిట్టి పాపాయ్. నల్లిందో ఒకటో కూడా నాకు క్రీమ్ వద్దు. నాకు కేక్ అంటే నేను నచ్చదు గాయస్ నాకు. కానీ నేను తిన్ను కాబట్టి ఒక పీస్ మొత్తం పెట్టేసింది. గ్రేప్స్ అది తిను. చూడండి గైస్, మేము ఇంత చిన్న కేకే తెచ్చుకున్నాం. మేము అసలు తెచ్చుకోము కేక్ యాక్చువల్లీ. నోట్లో తీసుకున్నట్టు మెంటల్ దానా. సో ఎలా సో మమ్మీకి గుయ్యాల. మమ్మీ ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ. కుయ్యకు, నేను ఆ క్రీమ్ చూసుకోవాలి. సో మేము మమ్మీకి అయితే గిఫ్ట్ ఇచ్చాము. బట్ మేము వీడియో అయితే అది తీసుకొచ్చారు. వీడియో ఇట్లా నైట్ అయిపోయింది. ఇప్పుడు చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అసలు ఎవరు లేరు, మేము ఊరికైనా హ్యాపీ బర్త్డే చెప్పుకొని పోసేసాం. ఎస్, ఎందుకంటే మా డాడీకి ఈరోజు వర్కింగ్ డే, మాకు మాత్రమే హాలిడే అనమాట. బ్రో అది పెట్టేసి ఇక్కడ మమ్మీకి 1 సెకండ్ హ్యాపీ బర్త్డే నీకు. నువ్వు పెట్టు. 1 సెకండ్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మమ్మీ. గ్రీటింగ్ కార్డ్ ఇచ్చినాం, గిఫ్ట్ ఇచ్చినాం. అలాగే మమ్మీకి చాక్లెట్స్ అయితే ఎక్కువ ఇచ్చినాం. ఈరోజు చాక్లెట్ వర్షం అయిపోయింది మమ్మీకి. అదే ఒకసారి కూడా తీసుకోలేదు. అబ్బా షెట్. కానీ చాక్లెట్ చూపిస్తాం, చూపిస్తాం. ఎక్కువ ఉన్నాయి గాయస్. ఇప్పుడు మాత్రం 2 మిగిలినాయి. అవి మిగిలినాయి అనమాట. అక్క కాస్త అది మర్చిపోయి దాంట్లో పెట్టాలి ఖచ్చితంగా. నువ్వు దాంట్లోనే పెట్టాలి. సో మేము గిఫ్ట్స్ ఇచ్చింది అయితే ఒక చైన్ ఇచ్చినాం. గ్రీటింగ్ కార్డ్ ఈడంటే అదైతే మా అక్క గిఫ్ట్, ఇదైతే నా గిఫ్ట్. ఇది మా అక్క గిఫ్ట్. ఇది చైన్ ఇచ్చినాం. ఇది మమ్మీకి ఇష్టం అనమాట. చైన్ ఇష్టం కదా మమ్మీ. ఎప్పుడు చూసినా మీరు శారీలలో చూసుంటారు చాలా సార్లు. మమ్మీ ఎప్పుడు ఇదైతే చైన్ ఇప్పుడు మమ్మీ చదువుతుంది. చూపించిన అంతే, చదివిన అవసరం లేదు.
This is to my lovely mom today. Very special day for me. Cause Because it is your birthday. Having a mom like your is a greatest blessing in my life. You have been my rock. Rock thick ఇది thick rock thick, and then I hope this card brings you love, encouragement, a smile on your face. on your face, and happy vibes thought out your special day. I love you very much. Very much. Kathy, Naini. Thank you, Naini. It's okay, mummy. ఓకే ఈరోజు లాస్ట్ అంటే బర్త్డే నెక్స్ట్ ఇయర్కి మంచిగా ఇల్లు కొనుక్కొని సెలబ్రేట్ చేసుకుంటాం. సెలబ్రేట్ చేసుకోవాలని కోరిక నెక్స్ట్ ఇయర్కి. ఈ ఇయర్కి అదే విషయం అనమాట. యా, మిడిల్లో మిస్ అయింది ఎందుకంటే మేము ఫస్ట్ ఈ రెంటిన్ల నుంచి విముక్తి కలగాలని ఆన్ చేయలేదా? ఈ రెంటిన్ల నుంచి విముక్తి కలగాలని కోరుకుంటున్నాను. సొంత ఇంట్లోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇదే నా కోరిక. ఈ ఇయర్ ఈ బర్త్డేకి కోరిక కోరుకునేది నెక్స్ట్ ఇయర్ మంచి డెకరేషన్ చేసుకొని, అంటే వెనకాలంతా డెకరేట్ చేసుకొని మంచి సొంత ఇంట్లో అందరిని మంచిగా పిలిచి లేకపోతే మేము నలుగురే ఫుడ్ డొనేషన్ చేసి అలా చేయాలనేది నా కోరిక. నెరవేరాలని ఆశిస్తున్నా. సంతోషంగా ఉండాలని కూడా ఆశిస్తున్నాను. యా, ఎవరైతే నాకు మమ్మీకి విష్ చేశారో చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పు మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే విష్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే చాలా మంది నా యూట్యూబ్ ఎక్కువ సక్సెస్ అవ్వకపోయినా కూడా చాలా మంది అయితే 2000 మెంబర్సే ఉంటారు. కానీ వాళ్ళు కూడా కానీ వాళ్ళల్లో స్పెషల్గా చాలా మంది చాలా బాగా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు, ఇట్లా మెసేజ్ చేస్తూనే ఉంటారు, కామెంట్స్ చేస్తుంటారు. హ్యాపీ బర్త్డే అని చెప్పారు. ఫస్ట్ వాళ్ళు చెప్పారు. మెసేజ్ చేస్తుంటారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇయర్స్ అంటే 4 ఇయర్స్గా నాకు ఇట్లా ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇయర్కి అయితే సొంత ఇల్లు కేక్ కట్ చేసుకోవాలని విష్ చేయండి మీరందరూ కూడా, చూసేవాళ్ళందరూ. ఓకేనా? మిడిల్లో పార్ట్ మిస్ అయింది ఎందుకంటే మేము ఏం చేసుకోలేదు అన్నమాట. మేమేం చేయలేదు కూడా ఈరోజు. రెంటిళ్ళల్లో ఉండి తలనొప్పి వచ్చేస్తుందండి. అందుకని విష్ చేయండి ప్లీజ్. నేను సొంత ఇల్లు ఒకటి కొనాలని చెప్పి నిజంగానే విష్ చేయండి. ఈ రోజుతో ఈ పూట నెరవేరాలనుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మమ్మీ.